అది వేరే సపరేట్ చేసేద్దాం, అక్కడ పెట్టొద్దు. అవును. ఇక్కడ మీరు అన్నారు కదా వాటర్, వాటర్ ఉంటుంది అక్కడ. వద్దు సార్, ఇక్కడైతే ఉండదు, ఈ ఏరియాలో వాటర్ ఉండదు ఎప్పుడు. నేపేసి తెలిసిపోతుంది వాటర్ ఎక్కడే ప్రాబ్లం వచ్చేది. ఓకే, 1 మంత్ అంత వెట్లేదు, ఇక్కడంత వెట్లేదు. బాగుంది, బాగుందా? ఇంత లోతు కన్నా స్మూత్గా దాదాపుగా మీకు వెళ్తుంది. 6 to 8 feet అయినా అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే ప్రాబ్లం లేదు సార్. ఏం వేసింది, కంది వేసిందిరా? ఏమీ లేదు దీనిలో. అంటే ఫస్ట్ ఇది యూకలిపస్ చెట్లు ఉండే మొత్తం, టోటలీ 60 acre మా ల్యాండ్ మొత్తం. ఇక్కడ 60 acre ల్యాండ్ టోటల్ అదే ఉండే. అది ఒకేసారి తీసేసి ఇప్పుడు 10 years బ్యాక్ తీసేసిన మొత్తం పీకేసి. 30 ఎకరాలు, దానికి 30 ఎకరాలు ప్లాన్. 30 ఎకరాలు అవి, 30 ఎకరాలు ఇది. ఇక్కడ నుండి చిన్న రాళ్ళు ఉంటే ఇంకా చాలా మనకి ప్లస్ పాయింట్. అది ప్లస్ అయినా, ఎందుకంటే ఎండ ఎక్కువ పడినప్పుడు రాయి తొందరగా హీట్ ఎక్కి చుట్టూ ఉండేది వాటర్ డ్రై అయిపోతుంది. ఇక్కడ మీకు ఇంకా చాలా స్మూత్గా ఉంటుంది లేండి ల్యాండ్, చూస్తేనే అర్థమైంది. ఆ బిట్టే డౌట్ వచ్చింది నాకు. అక్కడ కొంచెం వాటర్ ఉంటుంది, వాటర్ నిలబడినాయి. చాలా డ్రై ఉంది అసలు, పర్లేదా? స్మూత్గా ఉంది. ఇక్కడ రాయి లేదు, బండ లేదు, శుద్ధ లేదు, పైన ఈ చిన్న చిన్న రాళ్ళు ఉంటాయా? అది కామన్. అది నీది కాకుండా ఇప్పుడు ఈ ల్యాండ్ గురించి పూర్తిగా మీ సార్ కన్నా నువ్వు బాగా తిరిగింటావు చేస్తున్నావు. సో నీకేమన్నా డిఫరెంట్గా ల్యాండ్ కొద్దిగా మిక్సింగ్ అనిపించడము, నీళ్ళు నిలబడ్డము, జోక్ తీసుకోవడము అలాంటివి ఏమన్నా ఉంటే నువ్వు చెప్పు. అక్కడ వెళ్ళి స్పెషల్గా చూద్దాము ఏంటి అది పనికొస్తుందా, ఆ బిట్ గ్యాప్ ఇద్దామా అని. ఒక్కసారి మనం ముక్కలు తెచ్చి ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత నీ 30 ఎకరాల్లో 30 చెట్లు బాగాలేకపోయినాయి అనుకో, దానికి రోగాలు ఉన్నాయి అనుకో, 30 ఎకరాలు కూడా ప్రాబ్లం అయిపోవాల్సి వస్తుంది. ఆ వాటర్ వద్దనేది ఇప్పుడు ఆ 4 ఎకరాలు. అందుకోసం అడిగా ఈ బిట్లో ఆ బిట్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, దాన్ని మాత్రం కట్ చేస్తాం ఇప్పుడు. అర్థమైందా? ఓనర్ కన్నా నువ్వు ఇక్కడ ఎక్కువ తిరుగుతావు కాబట్టి నీకు తెలుసు ఎక్కడ ఏం బాగుంది, ఏమైనా ప్రాబ్లం. నాకన్నా ఎక్కువ వాళ్ళకే తెలుసు. అవును. సో ఉంటే అది చెప్పు, దాన్ని బేస్ చేసుకొని మనము ఇంకా కావాలంటే తగ్గిద్దాం. ప్రాబ్లం ఉండదు, వాటర్ నిలబడదు లోపల. నీకు చెమ్మ దాదాపు అక్కడైతే ఇతనే వాటర్ కారుతా ఉంది. అర్థమైందా? అలాంటి బిట్లో వద్దు. ఎందుకంటే ఇది డిజర్ట్ ప్లాంట్, ఎడారి మొక్క. ఆ లక్షణాలు మనం కలిపియాలి చెట్టుకి. ఎంత డ్రైగా పెట్టినామనుకో మనము అంత ఎక్కువ ఈల్డ్ వస్తుంది, రేపు పొద్దున రోగాలు రావు. అందువల్ల ఈ ల్యాండ్ చెకప్ జేసీబీ పెట్టి. ఇప్పుడు చూడు, ఇక్కడ ల్యాండ్ చూడడానికి బాగుంది, ఆ బిట్లో చూడడానికి పైన బాగుంది, తీసే కొద్దీ ఊరుతా ఉన్నాయి వాటర్. అలాంటి చోట్ల నువ్వు చెట్లు పెట్టినా కింద తడి అట్లే ఇస్తా ఉంటుంది. వేరుకుళ్ళు వచ్చి చచ్చిపోవడము, ఫంగల్ ఫామ్ అవ్వడము, బ్యాక్టీరియా ఫామ్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి. ఈ పైననే ఉన్నాయి సార్, కింద ఉన్నాయి. పైన పెద్ద మీకేమి ఇబ్బంది పెట్టే రాళ్ళు కాదు అవి. పెద్ద పెద్ద బండ, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటే మీకు ప్రాబ్లం. అవేం లేవు. అవును. స్మూత్గా దిగుతుందా లేదా జేసీబీ? ఇంకా అయిపోయా. ఇక్కడ చూడండి, ఇక్కడ రండి, ఈ పక్క రండి. సో 1 to 1.5 feet వరకు మీకు గులకరాలు ఉన్నాయి. 1.5 feet నుంచి మొత్తం రెడ్ సాయిల్, స్మూత్గా ఉంది. కలర్ కూడా చేంజ్ కాలే మీకు. మొరుసు లేదు, శుద్ధ లేదు, చాక్లెట్స్ లేదు. ఇప్పుడు వచ్చేది చాలా బాగుంది. ఇప్పుడు వచ్చిండే చూడండి, ఇది అవునవును మొత్తం మొరుసున్నాయి. అలా ఇది బాగుంది సార్. పర్లేదా? దీనికన్నా ఇదే బాగా వస్తుంది, రాళ్ళు ఉంటాయి, డ్రైగా వస్తుంది బాగా. ఓకే ఓకే. అది ఉంది కదా అది ఉంటే లక్కీ మీరు. అంతే అంటారా? కాల్షియం కార్బోనేట్ ఉంటుంది. ఓకే ఓకే. ఫ్లవర్ స్టార్ట్ అయిందా నాన్ స్టాప్లో, సెట్ అయిందా నాన్ స్టాప్, డెవలప్ అయితే ఉందా ఫుల్గా డెవలప్. అలా ఉంటుంది కింద మొత్తం ఉంటుంది. డ్రై ఉంది సార్, దీన్ని చూడాల్సిన అవసరమే లేదు. ఓకే. అంత డ్రై ఉంటే ఇంకేం చెప్పు, అదే చెప్తే కదా. ఆ తగ్గులో ఒకటి వేపిద్దాం. ఇది ఉందనుకో ఏం పర్లేదు, ఒక 20 ఏళ్ళు చేసుకోవచ్చు. ఓహో. అదేమంటే న్యాచురల్ కాల్షియం ఉంటుంది దాన్ని. ఓకే. కాల్షియం ఏం చేస్తుందంటే నీకు చెట్టు కణాలని డెవలప్ చేస్తుంది. 2 కణాలు, 4, 4, 8, 8, 16, 16, 30 అట్లాంటి నాన్ స్టాప్ గ్రోతింగ్. ఓకే. గ్రోత్ మనం రిడ్యూస్ చేసి ఫ్లవరింగ్ వచ్చిందనుకో, నాన్ స్టాప్ ఫ్లవరింగ్. ఓకే. తర్వాత ఫ్లవర్ సెట్టింగ్ అయిపోయిన తర్వాత నాన్ స్టాప్ ఫ్రూట్ డెవలప్మెంట్. ఓకే. రేర్ ఇట్లా మిక్స్డ్ దొరకడం అందరికి లోపలికి ఉంటుంది, మీకు పైన ఉంటుంది. పైన ఆ బీట్ మనం చూసాం కదా, అవునవును, దానికన్నా 100 రెట్లు ఇదే బెటర్. ఆ బిట్ కొద్దిగా చూద్దాం, ఏదో కొద్ది తేడా కొడతాం. ఇది కొద్ది లెవెల్ చేపించగలేరా? చేపిమంటే చేపిస్తాం. అవును, చేపిస్తాం. ఇది మొత్తం బ్లాక్ సాయిల్ వస్తుంది మళ్ళీ కొద్దిగా. ఇక్కడ బ్లాక్ సాయిల్ ఉంటుంది.
కుంటాల ఉంది సార్ వాటర్ రావడానికి డ్యామ్లా చిన్న చెక్ డ్యామ్. చెక్ డ్యామ్ ఉంది. ఇది అంటే మొత్తం లెవెల్ చెప్పి అంటే ఇక్కడ ఇది లెవెల్ ఇప్పుడు ఏం చేయి అది ట్రాక్టర్ తిప్పించి ఇట్లా ఉంది కదా ఈ వాటర్ అనేది ఇక్కడ ఆగద్దు ఇట్లా ఆ ట్రెంచ్లోకి వెళ్ళాలి ఇళ్ళకు ఇట్లా వచ్చినా కానీ మనం అటు వెళ్ళిపోవాలి ట్రెంచ్ అది ఇక్కడ ఏం వాటర్ ఆగవు. జోక్ వస్తుందా? జోక్ ఏమైనా వస్తుందా? వర్షం పడ్డప్పుడు కదా. ఎన్ని రోజులు వస్తుంది? ఏ బిట్ ఉంటుంది ఎక్కువ? ఏ బిట్ ఎక్కువ ఉంటుంది? ఇది ఇది కొంచెం లెవెల్ చేసి అక్కడ కూడా ఉన్నాయి కదా ఎక్కడెక్కడ గుంతల్లాగా ఉన్నాయో ఆ లెవెల్ చేసి స్లోప్ మొత్తం ఇక్కడ ఈ వాటర్ అనేది అక్కడ వెళ్ళిపోవాలి మొత్తం వర్షం పడ్డప్పుడు. ఇప్పుడు ఇది పైన ఏం పెడతారు అక్కడ పంటలు? వరి పంట పెట్టినప్పుడు ఇక్కడ ఏమైనా వాటర్ వస్తాయా? వర్షం పడ్డప్పుడే వస్తాయి, ఆ తర్వాత ఇంకేం రావు. అంటే వర్షం పడినప్పుడు జోక్ తీసుకుంటుందా లేకుంటే వాటర్ వస్తాయా? ఇక్కడ ఉంటాయి కదా సార్ వాటర్, ఆ వాటర్ ఇక్కడ స్లోప్ ఉంది కదా అవి ఇక్కడ వస్తాయి, ఇక్కడ నుండి అక్కడ వెళ్ళిపోతుంది. అటు పోతే అంటే అక్కడ ట్రెంచ్ తీసేద్దాం. అక్కడ ట్రెంచ్ చేసేయచ్చు. ట్రెంచ్ తీసేయాలి. అటు జోక్ అయితే రాదు కదా, ట్రెంచ్ తీసేసి నుంచి రావు కదా, భూమి నుండి రావు, పైన నుంచి ఇట్లా వస్తాయి నీకు. ఇట్లా ఏం ప్రాబ్లం లేదు, మొత్తం ఆ లైన్ నుంచి ఈ లాస్ట్ వరకు ట్రెంచ్ చేసి మధ్య మధ్యలో ఇట్లా ఇక్కడికి తీసేయాలి. ఆ వాటర్ వచ్చేసి అన్లక్ కలెక్ట్ అయ్యి ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతుంది, ఏం ప్రాబ్లం. దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ చేసుకున్నాం. బాగుంది సార్, ఇక అక్కడ ఉంది సార్ అది తర్వాత అది ఇది ఉంది కదా సార్, ఇది ఈ మన్ను చూడండి, ఇది నంబర్ 1 సార్ అది. కాకపోతే ఏంటంటే ఇక్కడ వాటర్ ఆగుతాయి ఇక్కడ ఈ ఏరియాలో ఇది ఇట్లా ఉంది చూడండి ఈ రౌండ్ లాస్ట్ వరకు మీద లాస్ట్ వరకు ఆ లాస్ట్ నుండి అక్కడ దానికి ఈ ఏరియా ఉంది కదా సార్ ఇట్లా ఇందులో వాటర్ ఆగుతాయి. ఎన్ని ఎకరాలు ఇక్కడి నుంచి? ఎన్ని ఎకరాలు సార్ ఇది 4 ఎకరాలు కదా, 4 ఈ బిట్ మొత్తం వాటర్ ఆగుతుందా? ఉండవు 3 ఎకరాలు ఉంటుందా? ఉంటుంది. ఇది జోక్ బిట్ ఏమో ఇది జోక్ అండి, ఇది ఇట్లా నుండి ఈ కాలువ ఉంది కదా సార్ ఈ కింద మాది, అక్కడ నుండి అక్కడ వెళ్ళి అటు మనం చూసినాం అక్కడ ల్యాండ్, దాని కింద చెరువు ఉంది, అక్కడికి వెళ్తాయి మొత్తం వాటర్. ఆ గుట్ట ఉంది కదా, ఇది చెక్ డ్యామ్. ఇది తీసేసినాం మేము, చెక్ డ్యామ్ తీసేసినాం, వాటర్ వెళ్ళిపోతాయి, ఇక్కడ ఆగవు. ఈ నీళ్ళు నిలబడే బిట్ వద్దులే సార్, వద్దులే. ఇది ఎప్పటికైనా ప్రమాదం, మనం వర్షం పడినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, చెట్లు నాటుకున్నప్పుడు, చెట్టు పెద్దగా ఉన్నప్పుడు, పూత పిందెగా ఉన్నప్పుడు, పిందె కాయగా ఉన్నప్పుడు ఎప్పటికైనా ఇబ్బంది పడతాం. సో ఆ బిట్టు ఓకే వద్దంటే వద్దు, దానిలో ఏం లేదు, అందుకే మీకు చూపించడం. అది పొరపాటును కూడా వద్దులే సార్. ఇది ఇక్కడ వేరే ఏమైనా చెట్లు పెట్టదు వేరే. సో వాటర్ లవింగ్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి సార్. అది ఒకటి 3 బోర్స్. ఎన్ని ఇంచులు ఉన్నాయి? 1.5 ఇంచ్. ఇక్కడ నుండి మేము పైప్ లైన్ వేసి అక్కడ తీసుకెళ్ళాము ఆ ల్యాండ్కు. అక్కడ బోర్స్ లేవు, ఇవే వాడే. ఎన్ని ఎకరాలు? 30 ఎకర్స్ సార్. ఇలా ఉంటుంది. అంటే మీరు అన్న మన్ను ఉన్న చూడు, అది ఇక్కడ పైనే ఉంటుంది. మూడు అడుగుల లోపల 3 అడుగుల లోపల 4 అడుగులు 3 అడుగులకి స్టార్ట్ అవుతుంది ఇది. 1 మంత్ అయిందా వర్షం పడి? 1 మంత్ అయింది సార్. ఒకేసారి అయితే ఇంకా ఫుల్ డ్రై అయిపోతుంది ఇది, ఇక్కడ వాటరే ఉండవు. వాటర్ దిగుతున్నాయి చూడు. ఇప్పుడు మీరు ఇట్లా పెట్టేసుకున్నారండి,
మందు కొట్టే ట్రాక్టర్తో ఎట్లా ఆడుకున్నట్లు ఉంటుంది, ఇట్లా పాము ఆడుకున్నట్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు మీరు మందు కొట్టాలంటే ఎన్ని రోజులు అవుతుంది? 2 రోజులు పడుతుంది. అవునా కదా? ట్రాక్టర్తో ఎట్లా తిరుగుతారు? ట్రాక్టర్ ఇట్లా వస్తుంది, మళ్ళీ తిరుక్కొని ఇట్లా వస్తుంది, తిరుక్కొని ఇట్లా వస్తుంది. నేనేం చెప్తున్నా అంటే బెడ్ ఇట్లా వేసుకుందాం, బెడ్కి ఒక 2 ఫీట్ గ్యాప్ ఇద్దాం. ఓకే, వాటర్ పడినా వెళ్ళిపోవాలి. మందు కొట్టడానికి ఈజీ ఉంటుంది. ట్రాక్టర్ అక్కడ స్టార్ట్ చేస్తే ఆటకు ఆపుతాడు, 2 అవర్స్లో అయిపోవాలా మందు కొట్టేది. ఓకే, ట్రాక్టర్తోనే మందు కొట్టాల్సిందే, మాన్యువల్తో అవ్వదు. మీరు ఇట్లా వేసుకుంటే మాత్రం సార్ ఎన్ని వర్షాలు అవుతాయి అనుకుంటారు మీరు? వర్షాలు అయితే కానీ నేను వాటర్కి ఏం ప్రాబ్లం ఉండదని మేము, వర్షాలు అయితే అవుతుంది. ఒక అట్లే నేను చెప్పేది బెడ్, ఇప్పుడు బెడ్ వేస్తాం సార్, ఇది బెడ్ వేస్తాం. ఇప్పుడు 2 ఫీట్ గ్యాప్ ఇస్తాం సార్, బెడ్ వేయము. ఇక్కడ నుంచి 3 ఫీట్ బెడ్ ఉంటుంది, మళ్ళీ 2 ఫీట్ గ్యాప్ ఉంటుంది, మళ్ళీ 3 ఫీట్ ఇదైతే. అర్థమైందా? అంటే చెట్టు దగ్గరనే అవుతుంది అంతే, చెట్టు దగ్గర 4 స్క్వేర్ టైప్లో వేసుకుందాం. చెట్టుకే కదా ఇంక బెడ్ కావాల్సింది, సాలకి ఏం అవసరం లేదు కదా. 4 ఎకరాలు, 4 ఎకరాలేనా ఇది? ఇక్కడ నుంచి ఇది మరి 12 ఉంటుంది, అది 4, ఇది 8. ఆ 4 ఎకరాలు రిజెక్ట్. అది అర్థమైందా? 12, 24 ఎకరాలు 24 అంతే. దాని నుంచి మీరు వెళ్ళొద్దు. మిగతా బ్యాలెన్స్ దాంట్లో వేరే క్రాప్స్. స్క్వేర్ ఉందనుకో, వాటర్ పట్టినా కానీ స్ప్రెడ్ అవుతుంది.